సూర్యప్రతాపం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి మాడి మసైంది. మున్సిపల్ వర్మి కాంపోస్ట్ యార్డ్ ఈ అగ్ని ప్రమాదంలో మున్సిపాలిటీకి కోటికి పైగా నష్టం వాటిల్లింది. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వాన్ని పంపుతామన్నారు కమిషనర్ నిరంజన్ రెడ్డి. పట్టణ శివారు ప్రాంతంలోనే పొన్నాపురం సచివాలయం ఎదుట రేకుల షెడ్లో 4 ఏళ్ల క్రితం డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేశారు. నూనెపల్లె, ఎన్జీఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, పొన్నాపురం కాలనీ ప్రాంతాల్లోని చెత్తనంతా ఇక్కడికి తెచ్చి నిల్వ చేశారు. మున్సిపల్ సిబ్బంది ఈ చెత్త నుండి వర్మి కంపోస్ట్ తయారు చేయడానికి 1.5 కోటితో 2 యంత్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ 2 యంత్రాలు పాడైపోవడంతో 6 నెలల నుండి మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. నంద్యాలలో ఉష్ణోగ్రత దేశంలోనే టాప్ తీవ్రంగా ఉంది. అబ్బో మీరు మీరేలలో देखिए ఇప్పుడు కూల్ అయింది. ఇది బాగా తట్టుకోలేకపోయినా ఓడికి వచ్చేది. అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12:30 ఆ సమయంలో మన పొన్నాపురం కాలనీలో ఉన్న మున్సిపల్ వర్మీ కంపోస్ట్ యార్డ్లో స్టాక్ చేసిన వేస్ట్ ప్లాస్టిక్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మాకు సమాచారం వచ్చింది. మరి ఆ సమాచారం వచ్చిన వెంటనే ఫైర్ శాఖ సిబ్బంది కూడా వాళ్ళకి తెలియజెప్పిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా రషప్ అయి ఉన్నారు. ఫైర్ ఆఫీసర్ గారు ఆయన సిబ్బందితో వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, శానిటేషన్ సిబ్బంది, మా మున్సిపల్ సిబ్బంది కూడా అందరం కూడా ఇక్కడ ఉండి సమన్వయంతో ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మంటలకు సంబంధించి మరి ఇది ఏ రకంగా జరిగింది ఏమిటనేది కూడా తదుపరి విచారణ చేయించి దాని మీద కూడా తగు చర్యలు తీసుకుంటాం. మరి మనకు నష్టం జరిగింది, ఏం నష్టం జరిగింది అనే దాన్ని కూడా అంచనాలు రూపొందించి జనరల్గా ఇక్కడ ఉన్నవన్నీ కూడా చెత్తలో వచ్చిన వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి అది వాటికి పెద్ద నష్టం జరగకపోయినా వాడుకలో లేని ఒక 2 మిషన్స్, రిపేర్లో ఉన్న మిషన్స్ 2 తగలబడడం జరిగింది. మరి వాటిలో ఒకసారి వాటిని వెరిఫై చేయించి ఎంత నష్టం జరిగిందనేది కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంది. దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల ముందు సంబంధించిన డంపింగ్ యార్డ్
ప్లాస్టిక్ వేస్టేజ్ అలాగే దానికి సంబంధించిన మిషనరీ అన్ని కూడా ఎలక్ట్రికల్ షార్ట్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేలోపు చాలా పెద్దగా ఫ్లేమ్స్ వస్తూ ఉన్నాయి. వెంటనే 2 వాహనాలతో ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఇంకొక 1 అవర్లో కంప్లీట్ చేస్తాము అని ఆశిస్తున్నాము. దీంతో ఎంత లాస్ అనేది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తదుపరి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ధన్యవాదాలు. నంద్యాల నిరుపేద కుటుంబంలో జన్మించిన విజయకుమార్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ యువత అన్ని రంగాలలో ముందుండాలని ఆలోచనతో నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఎమ్మెల్యే అభ్యర్థికి నామినేషన్ వేశారు. విజయకుమార్ నామినేషన్ దాఖలు చేయడంతో విజయకుమార్కి కిటికీ గుర్తు ఇవ్వడం జరిగింది. ఈ రోజు తనకు ప్రజలు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి నేను అభివృద్ధి చేస్తానంటూ నాకు ఓటేసి గెలిపించండి అంటూ ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని, నేను గెలిచిన వెంటనే నంద్యాలను అభివృద్ధి చేస్తానని, నంద్యాలను ఒక సిటీగా రూపుదిద్దుతానని, 4 లక్షల ప్రజలకు సేవ చేయడమే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి పనిచేస్తానని తెలిపారు. నామినేషన్ చేశాను ఎమ్మెల్యే క్యాండిడేట్ నంద్యాల నాకు ఓటే ఏంటి సార్ కిటికీ గుర్తు సార్ సింబల్ కిటికీ గుర్తు సార్ సింబల్ విజయకుమార్ సార్ సీరియల్ నెంబర్ 26 వస్తుంది. అలాంటి యూత్కి ఒక అవకాశం డిగ్రీ అయిపోయింది సార్ నాది సార్. ప్లీజ్ ఓట్ ఫర్ విండో సింబల్ సార్. సార్ కిటికీ గుర్తు మీ ఓటే ఏంటి సార్ ప్లీజ్ సార్. అలాంటి యూత్ని ఎంకరేజ్ కిటికీ గుర్తు ఓటే ఏంటి సార్. విజయకుమార్ ప్లీజ్ సార్ మా అలాంటి యూత్ని ఎంకరేజ్ చేయండి సార్. విండోస్లో ఉంటుంది థ్యాంక్స్ సార్. మీ పెద్దల ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విండోస్ సార్ కిటికీ గుర్తు ఓట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. మా అలాంటి యూత్ని ఎంకరేజ్ చేయండి సార్. ప్లీజ్ సార్ కిటికీ గుర్తు ఓట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ ఓట్ ఫర్ విండోస్ సార్. కిటికీ గుర్తు సార్ అలాంటి యూత్ని ఎంకరేజ్ చేస్తాం సార్. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్వహణమ్మా నంద్యాల మీ ఓటు నాకు వేసానమ్మా. కిటికీ గుర్తు ఇచ్చారమ్మా నాకు లోగో కిటికీ గుర్తు ఓటు వేయనమ్మా. దయచేసి ఇలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు యువనంలో వచ్చారమ్మా 36 ఇయర్స్లో. ఇలాంటి ఆశీర్వాదం ఉంటే మేము ప్రజలకు ఇంకా సేవ ఎక్కువ చేస్తామా. ప్రజల సేవ ధ్యేయంగా వచ్చామమ్మా. ప్లీజ్ అమ్మా ఇలాంటి సపోర్ట్ చేయనమ్మా. పెద్దల ఆశీర్వాదం కిటికీ గుర్తు ఓటు వేయనమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నంద్యాల ప్రజలందరికీ నమస్కారము. నా పేరు కేఏజేఎస్ విజయకుమార్ అండి. నా ఏజ్ వచ్చి 36 ఇయర్స్. యువత ఎలక్షన్స్లో రావాలి, దేశంలో మార్పు చెందాలనేసి ఉద్దేశంతో నాకు కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. దానికి పెద్దల కూడా మంచి ఆలోచన ఇచ్చి నిలబడమని నాకు సహకారం ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. నాకు ఎలక్షన్ వాళ్ళు కిటికీ గుర్తు ఇచ్చారు. దయచేసి మీ అమూల్యమైన ఓటును కిటికీ గుర్తుకు వేయించి నన్ను గెలిపించని ప్రార్థన. మాలాంటి యువకులకు అవకాశం ఇస్తే మేము ఇంకా చాలా నేర్చుకుంటాం. ప్రజలకు కూడా చాలా సహాయం చేస్తాము, సేవ చేస్తాము. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన ఎలక్షన్ వారికి నంద్యాల ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ దయచేసి కిటికీ గుర్తుకు ఓటేయండి. ప్రజల యొక్క సేవను మేము చేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. మాలాంటి యూత్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే భావి తరాలు కూడా బాగా ఎంకరేజ్మెంట్ అయిపోయి నన్ను చూసి ఇంకొకరు యూత్ ఇన్స్పైర్ అవుతుంటారు. సో నాలాంటి వారికి కొద్దిగా ప్రమోట్ చేయండి. మీరు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేయించి మీ ఇంటి వాళ్ళతో కూడా నాకు సహకరించండి. దయచేసి కిటికీ గుర్తుకు ఓటేయండి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పార్టీలోనే 3 కేంద్రాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 4800 మంది పోస్టల్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ సిబ్బంది కోసం ఆర్ఓ ఆఫీసులో మీడియా సిబ్బంది, మెడికల్ సిబ్బంది కోసం రెవెన్యూ నిశాంత్ భవన్, మిగతా వారి కోసం గర్ల్స్ జూనియర్ కాలేజీలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండే ఉద్యోగులు ఓటు వేయడానికి క్యూ కట్టారు. ఈ ఓటింగ్ ఎల్లుండి వరకు కొనసాగుతుంది. పార్ట్ నెంబర్ అందరూ రెడీ పెట్టుకోండి. లోపలికి వచ్చి పార్ట్ నెంబర్ చెప్తేనే మీకు బ్యాలెట్ ఇచ్చేస్తారు. ఫోన్లో ఓటర్ కార్డులో పార్ట్ నెంబర్ ముందు తీసుకుని నంద్యాలలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం
తలముఖనలై ఉన్నారు. వీధి వీధి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. వాహనాల ద్వారా నెల రోజులుగా వీధిలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. బహిరంగ ప్రచారం సభలకు కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలి. 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. కావున హోరాహోరీగా అభ్యర్థులు ప్రచారాలు పోటీపడి నిర్వహిస్తున్నారు. ఇంత ఎండలు ఉన్న అభ్యర్థులు మాత్రం ఎండల్ని లెక్క చేయకుండా సమయం లేదు మిత్రమా అంటూ ప్రచారం హోరుగా నిర్వహిస్తున్నారు. నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఏపీ షెడ్యూల్ తెగల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుండా సురేంద్ర అన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డిని ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో అన్ని కులాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. నంద్యాలలో అభివృద్ధి గురించి టీడీపీ నాయకులు మాటలు చెప్పడమే కానీ చేతలో చూపించలేకపోయారన్నారు. చరిత్ర కలిగిన నంద్యాల టీడీపీ నాయకులు కానీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కానీ నంద్యాల పట్టణంలో ఆసుపత్రిని మార్చలేకపోయారన్నారు. పార్లమెంటు అభ్యర్థి పోచా బ్రహ్మానంద గారిని కలిసి ఈ పార్లమెంటు సంబంధించి గతంలో ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఈ పార్లమెంటు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం పైన సుదీర్ఘంగా మేము ఇక్కడ ప్రచారం చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే గౌరవ పార్లమెంటు సభ్యులు వాస్తవంగా ఇది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా కానీ ఈ ప్రాంతంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఖచ్చితంగా చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాదాపు ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల కాలంలోనే 5 మెడికల్ కాలేజ్ పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ మెడికల్ కాలేజ్ రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చాలా నిజంగా ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 77 ఏళ్ల స్వాతంత్రంలో మొత్తం మెడికల్ కాలేజీలు 4-5 ఉంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నిజంగా ఈ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి, అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మనం సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో గతంలో ఒకే రైలు విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి పరిస్థితి. రైల్వేను ఆధునీకరించి ఇవాళ 4 నుంచి 5 రైళ్లు ఇవాళ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయంటే గౌరవ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి పోచా బ్రహ్మానంద గారి కృషి అనే సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ట్రైబల్స్ ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో నందికొట్కూరు లాంటి ఒక మారుమూల నియోజకవర్గంలో ఇవాళ ఎస్టీలకు కాలనీలలో సీసీ రోడ్లు కానీ అదేవిధంగా కరోనా సమయంలో నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి ఆ రోజు కరోనాలో ఏదైతే తనకు నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలను కాపాడినటువంటి గొప్ప మహానాయకుడు పోచా బ్రహ్మానంద గారి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 4,43 కోట్ల డీబీటీ నాన్ డీబీటీ పథకాల రూపంలో ఇవాళ ప్రజలకు అందిన సమక్షంలో 2,79,786 కోట్ల రూపాయలు నేరుగా నవరత్నాల రూపంలో వాళ్ళ అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అభివృద్ధి చూస్తే ఒక్కసారి చంద్రబాబు నాయుడుకి కానీ ఇక్కడ పోటీ చేస్తున్న ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శబరి గారికి కానీ ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎన్ఎండి ఫరూక్ కానీ ఒకసారి గమనించుకోవాలి. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే నంద్యాల పట్టణంలో ఎన్ఎండి ఫరూక్ గారు గతంలో మా మంత్రిగా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శబరి గారు సుమారుగా వాళ్ళ నాన్నగారు ఆ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.
కేవలం పత్రికా ప్రకటనలు తప్ప నోరు పారేసుకోవడం తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి కానీ నోచుకోలేని దాఖలాలు మనం చూసాం. కానీ ఇవాళ పోచా బ్రహ్మానందరెడ్డి గారు కానీ శిల్పా రవికిషోర్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని రూపుమాపే క్రమంలో భాగంగా ప్రతి ఇంటికి గడప గడపకు నవరత్నాల ద్వారా తీసుకున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ ఆ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగా నేరుగా లబ్ధి చేకూర్చి నవరత్నాల రూపంలో వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షించి ఇవాళ ఉత్తమైనటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవాళ మన ముందు మళ్ళీ ఒకసారి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆశీర్వదించాల్సిన